ఇటీవల తీవ్ర వివాదాస్పదంగా మారిన రంగంపేట మండలం దొడ్డిగుంట గ్రామంలో మత్స్య సహకార సంఘం ఎన్నిక నిర్వహించారు. నువ్వా నేనా అన్నట్లుగా సాగిన పోరులో 4 కూటమి సానుభూతి పరుడు గుత్తుల రాంబాబుతో పాటు మరో 8 మంది డైరెక్టర్లు విజయం సాధించారు. మొత్తం 214 మంది ఓటర్లు హాజరవగా రాంబాబు వర్గం, మరిశెట్టి సూర్యనారాయణ వర్గాలను వేర్వేరు గదుల్లో కూర్చోబెట్టారు. ఓట్ల లెక్కింపు సమయంలో మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణ వర్గం ఎన్నికల సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. అర్హులైన తమ ఓటర్లను కాకుండా అనర్హులలోకి పంపించారని ఆరోపించారు. నిబంధనల ప్రకారమే ఎన్నిక నిర్వహిస్తున్నట్లు ఎన్నికల అధికారిని కృష్ణవేణి స్పష్టం చేశారు. తాము బహిష్కరిస్తున్నామని చెప్పి దాదాపు 98 మంది ఓటర్లు బయటకు వచ్చేశారు. కాగా 116 మంది ఓటర్లు రాంబాబు వర్గానికి అనుకూలంగా ఓట్లు వేయడంతో వారు విజయం సాధించారు. ఇటీవల జరిగిన గొడవలు, ఓటర్ల అపహరణ ఉదాంతాల నేపథ్యంలో ఏఎస్పీతో పాటు డీఎస్పీలు, విద్యా, సిఐలు, ఎస్ఐలు, దాదాపు 150 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహించారు. సొసైటీ అధ్యక్షుడిగా గెలిచిన గుత్తుల రాంబాబుని ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి అభినందించి సత్కరించారు. ఓటర్లను అపహరించి అధికారులను కొంతమంది భయపెట్టినా సరే కూటమి విజయం సాధించిందని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. బాబు బయటకు వెళ్ళిపోతారు మీరు. జరగట్లేదా? అందరికీ నమస్కారం. ఈరోజు దొడ్డిగుంట మత్స్యకార సంఘానికి జరిగిన ఎన్నికల్లో ఓటమి అభ్యర్థిగా పోటీ చేసిన భారతీయ జనతా పార్టీ నాయకుడు రాంబాబు గారు, గుత్తుల రాంబాబు గారు ప్యానల్ ఘన విజయం సాధించడం జరిగింది. ముఖ్యంగా ఈ సహకార సంఘంలో 274 ఓట్లు గతంలో నమోదై ఉన్నాయి. ఈ 274 ఓట్లలో ఈరోజు కూటమికి ఉన్న ఓట్లు 40 నుంచి 50 మాత్రమే కూటమి సానుభూతి పరులు. మిగిలిన ఓట్లన్నీ వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులే. గత 40-50 సంవత్సరాలుగా ఈ మత్స్యకార సంఘం గతంలో కాంగ్రెస్ పార్టీ, తర్వాత వైఎస్ఆర్సీపీ అధీనంలోనే ఉంది తప్పించి ఎప్పుడూ కూటమికి కానీ తెలుగుదేశం పార్టీకి కానీ ఇక్కడ గెలిచిన పరిస్థితి లేదు. అటువంటిది ఈరోజు లేని విషయాన్ని పెద్దదిగా చేసి చూపించి ఇక్కడ ఓటర్లను కిడ్నాప్ చేయడం ద్వారా అక్రమాలకు పాల్పడడం, దాన్ని పక్కదారి పట్టించడం కోసం
పోలీసులపైన తిరగబడడం, అధికారులను బెదిరించడం, ప్రజలను బెదిరించడం, ఓటర్లను బెదిరించడం, ఇటువంటి అక్రమాలకు అన్నిటికీ తెరతీసిన వైఎస్ఆర్సీపీ నాయకులు ఇవాళ ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరిగితే ప్రజాస్వామ్యం కూని అయిందని మాట్లాడుతూ ఉన్నారు. ముఖ్యంగా ఇవాళ మాట్లాడే వైఎస్ఆర్సీపీ నాయకులకి ప్రజాస్వామ్యం అంటే ఏంటి, ఎన్నికల ప్రక్రియ అంటే ఏమిటి, రాజ్యాంగం అంటే ఏమిటి, చట్టం అంటే ఏమిటి, న్యాయం అంటే ఏమిటి అనే విషయాలపైన కనీస పరిజ్ఞానం లేని వ్యక్తులు. ముఖ్యంగా ఎక్కడైనా ఎన్నికల విషయంలోకి వస్తే ప్రతి ఒక్కరూ గమనించాల్సింది, ఎక్కడైనా ఒక పోలింగ్ బూత్లో అక్రమాలు జరిగి కానీ లేదంటే రిగ్గింగ్కు పాల్పడి కానీ దాన్ని రద్దు చేసి మరలా రీపోలింగ్ నిర్వహిస్తే మొత్తం ఓట్లకి నిర్వహిస్తారా, లేకపోతే ముందు రోజు వచ్చిన ఓట్లు మాత్రమే నిర్వహిస్తారనే విషయాన్ని గ్రహించాలి. ఓటు అనేది ఓటర్ యొక్క ప్రాథమిక హక్కు, దాన్ని వినియోగించుకోవాలి. అది రాజ్యాంగం చెబుతూ ఉంది, ప్రజాస్వామ్యం చెబుతూ ఉంది. వీరు ఒక వితండవాదన ఓడిపోతున్నామని తెలిసిన తర్వాత ఒక వితండవాదాన్ని తెర మీదకి తీసుకొచ్చారు. గతంలో 212 ఓట్లే పోలయ్యాయి, అంతవరకే పోలింగ్ జరపాలని. మొత్తంగా 274 ఓట్లు ఉన్నప్పుడు ఎన్నికల ప్రక్రియలో 274 మంది ఓటర్లకి అవకాశం కల్పించాలి. అది ప్రాథమిక హక్కు, లేనంటే రాజ్యాంగాన్ని ఉల్లంఘించినట్టే. అందుకోసం అధికారులు ఆ విధంగా కల్పిస్తే ఆడలేక మధ్యలో ఓడన్నట్టు 20 ఓట్ల వ్యత్యాసంతో కూటమి అభ్యర్థి ఘన విజయం సాధించేటప్పటికీ మేము ఎన్నికల ప్రక్రియ నుంచి బయటికి వెళుతున్నామని, బయటికి వెళ్ళిపోయి ఇవాళ ప్రజాస్వామ్యం కూని అయిందని, ఎన్నికల కమిషన్ డౌన్ అని కొంతమంది స్లోగన్స్ ఇచ్చారు. ఇక్కడే వాళ్ళ అజ్ఞానం అర్థమవుతా ఉంది. ఇది ఎన్నికల కమిషన్కి సంబంధించిన ఎన్నిక కాదు. ఎవరైతే మత్స్యకార సహకార సంఘాలకు కానీ సహకార సంఘాలకు కానీ ఆయా పరిధిలోనే ఎన్నికలు జరుగుతాయి. ఫిషర్మెన్ సొసైటీ ఎలక్షన్, ఫిషర్మెన్ డెవలప్మెంట్ అథారిటీస్ ఏవైతే ఉన్నాయో, డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో ఫిషరీస్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో జరుగుతాయి. పిఏసిఎస్ ఎన్నికలు కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో జరుగుతాయి. పంచాయతీ ఎన్నికలు రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో జరుగుతాయి. పంచాయతీ ఎన్నికలు కానీ స్థానిక సంస్థల ఎన్నికలు కానీ. వీళ్ళకి ఎన్నికల కమిషన్కి మిగిలిన వాటికి వ్యత్యాసం తెలియని వ్యక్తులందరూ వచ్చి వాళ్ళకి రాజ్యాంగం గురించి ప్రజాస్వామ్యం గురించి మాట్లాడితే వీళ్ళందరికీ ఏంటంటే నవ్విపోదురు నాకేటిగా కానీ మనస్తత్వం ఉన్న మనుషులు. ఇవాళ అఖండ విజయం సాధించడం జరిగింది. ఈరోజు ఎన్నిక అయిన తర్వాత ఓటర్లందరూ వారి మనోగతాన్ని చెప్తా ఉన్నారు. మమ్మల్ని తీవ్రమైన ఇబ్బందులకి, మనోవేదనకి, ఆవేదనకి గురి చేయడం జరుగుతూ ఉందని. మార్చి 15వ తారీఖున ఒకసారి ఎన్నికలు జరిగితే ఆ రోజు ఓడిపోతున్నామనే భయంతో ఆ రోజు దీన్ని వాయిదా వేయించారు. గలాటా సృష్టించి మార్చి 5వ తారీఖున జరిగిన ఎన్నికల్లో గలాటా సృష్టించి ఎన్నికలను వాయిదా వేయించుకున్నారు. కానీ ఎప్పటికైనా నిజం నిగ్గు తేలుతుంది. ఈరోజు నిజం నిగ్గు తేలింది, ప్రజాస్వామ్యం గెలిచింది. ఎందువల్ల అంటే కూటమి వేళ అభివృద్ధిని, సంక్షేమాన్ని మేళవించి సుపరిపాలన అందించే దిశగా ముందుకు వెళ్ళడం వలన ఈ ఘన విజయం సాధ్యపడింది. ఇది భవిష్యత్ ఎన్నికలు నాంది అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి కూటమి నాయకులు ముఖ్యంగా తెలుగుదేశం, జనసేన నాయకులందరూ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి కోసం విశేషంగా కృషి చేశారు. గ్రామ స్థాయిలో నాయకులు కానీ, మండల స్థాయిలో నాయకులు కానీ, నియోజకవర్గ స్థాయి నాయకులు కానీ అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా కూటమి పైన అత్యంత విశ్వాసంతో కూటమి అభ్యర్థిని గెలిపించిన ఓటర్లందరికీ శిరస్సు వంచి పాదాభివందనం చేస్తూ, ఎన్నికలు సక్రమంగా నిర్వర్తించడానికి కృషి చేసిన జిల్లా అధికార యంత్రాంగానికి, మండల అధికార యంత్రాంగానికి, ఫిషరీస్ డిపార్ట్మెంట్ వారికి అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు.